పైన రెండేళ్ళు బతికాడు. ఈ జర్నలిస్ట్ ప్యాక్ సీడ్కి పెళ్ళవలేదు, భర్త లేడు, పిల్లలు లేరు. కానీ ఆవిడ ఏం ఆలోచించిందంటే 4,00,000 పౌండ్లు సంపాదించి సిటీ స్కాన్ పరికరం కాదు, హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేసింది. 8 సంవత్సరాలు అయిపోయింది, మీరు హాస్పిటల్ బిల్డింగే కట్టేశారు, మీకు మరి మృత్యువు రాలేదా, మీకు భయమే లేదా? ప్యాటించడానికి చనిపోవడానికి తగినంత సమయం లేదు అంది ఆవిడ. అంటే ఆవిడ 10 మందికి తాను ఉపయోగపడాలి అనేటటువంటి కోరికలో దాంట్లో అంత ఆనందం పొంది, అంత హాస్పిటల్ ఓపెన్ అయిపోయి, ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ అయిపోయి, ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ చనిపోయింది. మొదట ఉండవలసింది ఆత్మవిశ్వాసం, తన మీద తానే నమ్మకం పోగొట్టుకోకూడదు. నేను ఇది చేయగలనా, నా వల్ల ఎక్కడవుతుంది, నా వల్ల ఏమవదు, నేను ఎలాగో ఫెయిల్ అయిపోతాను, నేను ఎలాగో ఓడిపోతాను, నా జీవితంలో నేను ఇంకా వృద్ధిలోకి రాను అన్న మాట అనకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో భగవంతుడు ఏ ఉపయోగం లేకుండా ఏ ప్రాణిని సృష్టించడంతో పాటుగా తప్పక కష్టపడగలరు. అలా కష్టపడగలిగితే ప్రతి చిన్న విషయానికి కలిగితే ఎండివర్ ఎందు ఎన్ని హికప్స్ రానివ్వండి, యూ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దెమ్, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మీకు ఉంటే, ఆ కష్టపడగలిగిన లక్షణం కానీ అని మనవలకి నాన్నగారు చూడండి అని తర్వాత తరాల్లో కూడా మన వంశంలో ప్రాంతాల్లో ఉండే అనేక మంది విద్యార్థులకు కట్టుకొమ్మగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ట్రిపుల్ న్యూజిలాండ్. అందున చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ బాలుర కన్నా కూడా బాలికలు ఎక్కువగా ఉండడం, విశేషించి ఈ మధ్య కాలంలో బాలుర యొక్క వసతి గృహాలు కూడా బాలికలకి ఇవ్వవలసినంత మంది చేరడం, అంత బాగా చదువుకోవడం, అంత క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం మనందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం, ఆ పరమ క్రమశిక్షణతోటి ప్రేమతోటి ఉన్న పిల్లలందరినీ చూసి వాళ్ళకి బాగా వృద్ధిలోకి రావడానికి ఏ మంచి విషయాలు కొన్ని చెప్తే నాకు సంతోషంగా ఉంటుందో అటువంటి విషయాలు ఆ పిల్లలతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. డాక్టర్ అమరేంద్ర గారు ఇక్కడికి నేను రావాలని, పిల్లలకి నైతిక విలువల గురించి 4 మాటలు చెప్పాలని ఎంతో ఆతృత పొందారు. ఇవాళ ఆయన కూడా సంతోషించడం, ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి దేశానికి పట్టుకొమ్మ కావాలి అని నేను మనస్ఫూర్తిగా